సిద్ధపడుమా ఓ సంగమా, మేల్కొనుమా ప్రియ సంగమా. సిద్ధపడుమా ఓ సంగమా, మేల్కొనుమా ప్రియ సంగమా. పొరుడైన క్రీస్తు రానై ఉండగా పొదువై నీవు సిద్ధపడుమా. పొరుడైన క్రీస్తు రానై ఉండగా పొదువై నీవు సిద్ధపడుమా. సిద్ధపడుమా ఓ సంగమా, మేల్కొనుమా ప్రియ సంగమా. సిద్ధం అనే శీర్షికలో బిఫోర్ ద జడ్జ్మెంట్ సీట్, తీర్పు న్యాయపీఠము ఎదుట అనే అంశంలో కొన్ని విషయాలు ఈ సమయంలో వివరంగా ధ్యానిస్తాం. దేహ క్రియల ఫలము, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. ఇక్కడ దేహంతో జరిగించిన క్రియలన్నిటిని బట్టి క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం కావాలి అనే విషయాలు ఈ సమయంలో ఇక్కడ బహు వివరంగా ధ్యానిస్తాం. అటు తరువాత మనము చూసినట్లయితే ప్రతి అంశము తీర్పులో గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రతి అంశములోనూ దేవుడు మనల్ని తీర్పులోనికి తెస్తాడనే విషయాలు వివరంగా ధ్యానిస్తాం. క్రియల ఫలము, ప్రభువా మనుష్యులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు కాగా కృప చూపుటయు నీది. ఇక్కడ మనము గమనించినట్లయితే క్రియల వలన కలిగే ఫలము, దేవుని కృప అనే విషయాలు వివరంగా ధ్యానిస్తాం. అటు తరువాత మనము చూసినట్లయితే క్రియల మెప్పు. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలే రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచబడినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఇక్కడ మన క్రియలు బయలుపరచబడినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగుతుందనే విషయాలు బహు వివరంగా ఇక్కడ ధ్యానిస్తాం. భూలోకమునకు తీర్పు, ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే యొక్క దినమును నిర్ణయించినాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున
దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. ఇక్కడ భూలోకమునకు తీర్పు అనే విషయంలో మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. అంటే మృతులలో నుండి మృత్యుంజయుడై లేచినందున మనందరికీ ఆధారం కలుగజేయుటకు అతడు ఆధారభూతుడై ఉన్నాడు. సిద్ధం అనే శీర్షికలో బిఫోర్ ద జడ్జిమెంట్ సీట్, తీర్పు న్యాయపీఠం ఎదుట. ఈ మాట వినగానే సిద్ధంకి తీర్పు న్యాయపీఠం ఎదుట అనేదానికి సమాధానం ఏంటనే ప్రశ్న వస్తుంది మనకి. అంటే ఇక్కడ మెసేజ్ అంతా వింటే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ, మీరు, నేను, అందరం కూడా ఆ సింహాసనం ఎదుట నిలబడాలి. తప్పదు, అది కంపల్సరీ. దానికి ఏంటి కావాలండి? సిద్ధపాటు కావాలి. దాని గురించి మెసేజ్ ధ్యానిస్తాం. వివరణ, బైబిల్ వివరణ చూద్దామండి. ఇది చూసిన తర్వాత మీరు సిద్ధపడి ఉన్నారో లేదో మీకు స్పష్టంగా అర్థమైపోతుంది. మనం ఎక్కడున్న ఆధ్యాత్మిక అనేది అర్థమవుతుంది. మొట్టమొదటిగా బైబిల్ రిఫరెన్స్ చూద్దామండి. మూలవాక్యం తర్వాత చూస్తాం. ఈ న్యాయపీఠ వివరణ అనేదానికి బైబిల్ రిఫరెన్స్ రోమాపత్రిక 14వ అధ్యాయం 10వ వచనం. రోమాపత్రిక 14:10 చదువు తల్లి. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా, నీ యొక్క సహోదరుని నువ్వు ఎలా నిరాకరిస్తావు? మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడతాం. ఎయిదర్ యు ఆర్ మీ ఆర్ ఎనీబడి ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా న్యాయపీఠం ఎదుట నిలబడాలండి కంపల్సరీగా. అక్కడ ఏం జరుగుతుంది అనే వివరణ కూడా మనం చూస్తాం. ఆ భయం మనకుంటే కంపల్సరీగా సిద్ధపాటు అనేది ఉంటుంది. వివరణలు చూద్దామండి. నెంబర్ 1, ప్రతి ఒక్కరు క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడతాము. ఆ జడ్జిమెంట్ సీట్ ముందు ప్రతి ఒక్కరు నిలబడాలండి. ఆయన అంగీకరించకపోయినా ఈవిడైనా సరే నిలబడాలి. పాస్టర్, సభ్యులు, బిషప్లు అనే ఉండదు, అందరూ నిలబడాలి అక్కడికి వెళ్ళి. తర్వాత దేహంతో చేసిన వాటి కొరకు ఎందుకు నిలబడాలి? అక్కడ ఈ దేహంతో చేసిన వాటి కొరకు న్యాయపీఠము ముందు నిలబడతాం. చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. దేహం వల్ల వచ్చే డేంజర్ ఏంటంటే, ఈ దేహంతో చేసిన మన ప్రతి పనికి మాలిన పనులకి ఎవరికి శిక్ష అంటే ఆత్మకు శిక్ష. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. అందుకే ఏంటంటే ఆత్మతో శరీర కార్యాల్ని చంపండి అంటాడు. శరీరం ఏంటి కోరుకుంటుందండి? సుఖం కోరుకుంటుంది. తినము, త్రాగుము, సుఖించము. ఇంకా ఆడవాళ్ళకైతే మగవాళ్ళు పిచ్చి, మగవాళ్ళకైతే ఆడవాళ్ళు పిచ్చి. ఇవన్నీ దేని ద్వారా జరుగుతాయండి? శరీరంతో జరిగే క్రియలు ఇవన్నీ కూడా. యేసు ప్రభు గారిని వాళ్ళు అడిగారు, ప్రభు అంచె దినాలు ఎలాగుంటాయి అని అడిగారు. ఏం చెప్పారండి? నోవా దినాల వల్లే ఉంటాయి, లోతు దినాల వల్లే ఉంటాయి. లోతు దినాల్లో సంగతి ఏంటండి? భయంకరమైన పాపం లోతు దినాల్లో. మగవాళ్ళతో సైనిస్తున్నారు, ఆడవాళ్ళతో సైనిస్తున్నారు, మనుషులు జంతువులతో సైనిస్తున్నారు. ఎయిడ్స్ అనే రోగం దేనివల్ల వచ్చిందండి? మనుషులు జంతువులు సంపర్కం చేయడం వల్ల ప్రాప్తించింది ఎయిడ్స్. అంటే భయంకరమైన పరిస్థితులు ఇవాళ కూడా ఉన్నాయి మన మధ్యన పరిస్థితులు. కనుక శరీరంతో నువ్వు ఏం చేసినా సరే ఆ తీర్పు సింహాసనం నిలబడాలండి మనం. తర్వాత చేసిన మంచిదైనా చెడ్డదైనా, చేసింది మంచిదైనా సరే చెడ్డదైనా, మళ్ళీ చదవండి. అది చేసిన మంచిదైనా, చేసింది మంచి పనైనా చెడ్డదైనా, ఒకవేళ నువ్వు చేసింది చెడ్డ పనైనా వాని కొరకు న్యాయపీఠం ముందు నిలబడతాం. న్యాయపీఠం ముందు నిలబడాలి. మంచి చేసావు అనుకోండి, దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడు అంటాడు. చెడ్డ చేసావు అనుకోండి, నువ్వే అనుభవిస్తావు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గమనించుకోండి, ఇది భార్యాభర్తలకు సంబంధించింది కాదు, కుటుంబ వ్యవస్థకు సంబంధించింది కాదు, ఒక వ్యక్తికి సంబంధించింది.
ఆ తీర్పు సింహాసనం ముందుకు వెళ్ళినప్పుడు నువ్వు ఒక్కడే నిలబడాలి అక్కడ. నేను ఒక్కడే నిలబడాలి. నేనేదో పాస్టమ్ గారి మీద దోసేద్దంటే అవదు అక్కడ. ఆవిడ వచ్చి నా మీద దోసేద్దంటే అవదు. నీకు నువ్వే సమాధానం చెప్పాలి. నువ్వు ఏం చేసావు క్రియలు వాటన్నిటి గురించి సమాధానం చెప్పాలి దేవుడికి. ఏంటి మంచివైనా సరే చెడ్డవైనా సరే. మంచి చేస్తాడు అనుకోండి ఏంటి, కీడిని విత్తువాడు దౌత్యాన్ని కోస్తాడు, మేలుని విత్తువాడు నిత్య జీవాన్ని కోస్తాడు. అండ్ ఇవాళ నా జీవితంలో నేను హ్యాపీగా ఉన్నానంటే మంచి చేశాను కాబట్టి హ్యాపీగా ఉన్నాను. నా కొడుకు హ్యాపీగా ఎందుకు ఉన్నాడంటే మంచి చేశాను కాబట్టి హ్యాపీగా ఉంది. ఇవాళ గమనించి చూడండి, తల్లిదండ్రులు చేసిన దోషాలు పిల్లల మీదకి వెళ్తాయి. అంటే చాలామంది పిల్లలు అర్ధాంతంగా నాశనం అయిపోవడం, పెళ్ళిళ్ళు చేసుకుని పెళ్ళిళ్ళు నిలబడకుంటుండడం, హత్యలు ఇవన్నీ ఎలా జరుగుతాయండి? కేవలం తల్లిదండ్రులు చేసిన కీడు పిల్లల మీదకి వస్తుంది. కనుక నువ్వు చేసిన మంచి అయినా చెడ్డ అయినా సరే ఎక్కడ నిలబడాలండి? తీర్పు సింహాసనం ముందు నిలబడాలి. తర్వాత క్రీస్తు బేమాపీఠమును, క్రీస్తు బేమాపీఠము, క్రీస్తు తీర్పు పీఠం అని కూడా అంటారు. ఈ బేమా అనే ఒక పేరు దానికి పెట్టారు, దాని తీర్పు పీఠం. అది ఏంటి ఈ బేమా అనే దాని గురించి చూస్తే తర్వాత చెప్తాడు. శివ బేమా అనే పదము, ఈ బేమా అనే పదము గ్రీకు పదము. ఇది గ్రీక్ పదం. మోస్ట్ ఆఫ్ ది బైబిల్ ఏంటంటే గ్రీక్లోని హెబ్రూలోని వస్తాయండి. కొత్త నిబంధన అంతా గ్రీక్లో ఉంటుంది, పాత నిబంధన అంతా హెబ్రూలో ఉంటుంది. అంటే నీకు ఒరిజినల్ స్క్రిప్ట్స్ కావాలంటే అక్కడికి వెళ్ళాలి. నేను చూసే తర్జుమాలో చాలా తప్పులు చేశారు. యెహోవా యందు భయభక్తులు కలిగినట జ్ఞానం నాకు మూలం అని రాశారు. అది కరెక్ట్ కాదు. అది ఒరిజినల్ స్క్రిప్ట్ ఏంటంటే, హెబ్రూ స్క్రిప్ట్ ఏంటంటే, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్. దేవుని యందు భయం కలిగి ఉన్నట జ్ఞానానికి మూలం. భక్తి అనే మాట లేదు అక్కడ. ఈ భక్తి కలిగడం వల్ల మనకి ఏంటంటే భక్తి ఎక్కువైపోయి భయం లేదు ఎవడికి కూడా. దేవుని భయం ఉన్నోడు ఎలాగ ఉంటాడో భక్తి ఉన్నోడు ఎలాగ ఉంటాడో మీకు తేడా కనిపిస్తుందండి. దేవుని భయం ఉన్నోడు చాలా మర్యాదగా ఉంటాడు. భక్తి ఉన్నోళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు, అవతల వాళ్ళు నిందిస్తుంటారు, అవతల వాళ్ళు విమర్శిస్తుంటారు. కనుక భక్తి కాదు మనిషికి కావాల్సింది. ఏంటి కావాలండి? భయమే కావాలి. తర్వాత బేమా అనే పదం గ్రీకు పదము. ఈ గ్రీకు పదం ఇది. దీని అర్థం బలిపీఠము. దాని అర్థం ఏంటండి? బేమా అర్థం కూడా బలిపీఠం అనమాట. నెక్స్ట్, న్యాయ నిర్ణేత యొక్క అధికారిక సీటుతో, న్యాయ నిర్ణేతక అధికార తీర్పుతో అనుబంధించబడింది. ఆ న్యాయ నిర్ణేతక అధికార తీర్పుతో అనుబంధించబడి ఉంటుందటండి. బలిపీఠం అంటే ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు నీకు అక్కడ తీర్పు తీరుస్తారు? అధికారి అండి. ఒక జడ్జి గారు ఒక సెక్స్ వేస్తే ఆయన జైలు వేసేస్తారు తీసుకెళ్ళి. జడ్జి గారు సెక్స్ చేస్తాడు, ఊరు తీసేస్తారు మామూలుగా లోకానుసారంగా. ఒక్కొక్కసారి జడ్జిలు కూడా తప్పు చేయిస్తారు. జడ్జిమెంట్ రాంగ్ అవ్వచ్చు ఒక్కొక్కసారి. యేసు ప్రభు దగ్గర జడ్జిమెంట్ రాంగ్ అనేది అక్కడ లేదు. దేవుడి దగ్గర మనం ఎలాగ ఉంటాం? క్లిస్టర్ క్లియర్గా ఉంటాం. దేవుడి దగ్గరికి వెళ్ళి దమాయించడానికి ఏం వీల్లేదు. మీకు లేదు, నాకు వీల్లేదు. అండ్ ఇవాళ అయితే నేను చాలా ప్రైర్లో ఎక్కువ ఉంటున్నానండి. ఎక్కువ బైబిల్ అనుబంధమైన వీడియోస్ అయి చూస్తుంటాను. మార్నింగ్ 4 o'clock ప్రేయర్ చేసినప్పుడు మొట్టమొదటి ఏం చేస్తానంటేనండి, ప్రభువా తలంపులోనే ఎక్కడైనా తప్పు చేస్తే క్షమించమని అడుగుతాను. అంటే ఎంత జాగ్రత్తగా ఉంటుందంటే తలంపులో కూడా ఎక్కడ తప్పు చేయకూడదు అనే జాగ్రత్త కలిగి ఉంటాం. ఏంటి తలంపులో తప్పు చేస్తే పాపం అని అంటారా? ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినప్పుడే దాంతో వ్యభిచరించాడంట. అంటే అది మీరు ప్రాక్టీస్ చేస్తే రాదండి. అంటే సాధన చేస్తే రాదు, ప్రార్థన చేస్తే వస్తుందండి. మీ భక్తి జీవితం అంతా మీ ప్రార్థన మీద ఆధారపడి ఉంటుందండి. మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తారో అంత దేవునిలో బలంగా ఉంటారు. ఎంత ప్రార్థన జీవితం ఉండదో అంత భ్రష్టులుగా ఉంటారండి. ప్రార్థన లేకుండా గుడికి వచ్చిన అనవసరం అండి, ప్రార్థన లేకుండా దేవుడికి కానుకలు ఇచ్చిన అనవసరం. ప్రార్థనే నేను నిలబెడుతుంది. నేను చాలాసార్లు చెప్పాను అండి, పెట్రోల్ బంక్కి వెళ్తే ఎన్ని లీటర్లు అని అడుగుతాడు అండి. బట్టల షాప్కి వెళ్తే ఎన్ని మీటర్లు అని, మీటర్లు కొనడానికి మీటర్ బద్ద ఉంటుంది, పెట్రోల్ కొనడానికి అక్కడ మీటర్ ఉంటుంది. ఒక విశ్వాసి ఈడు ఎంత విశ్వాసం అంటే ఆడి ప్రార్థనా జీవితమే ఆడి కొలత. ప్రార్థన లేదనుకోండి నీ కేసు సంబంధమే లేదు అసలు. అదే ప్రార్థనా జీవితమే నీకు విశ్వాస కొలబద్ద. కనుక ప్రార్థన లేనివాడు శక్తి లేనివాడు. ప్రార్థనా జీవితం లేకపోతే నీ కేసులో సంబంధం కూడా లేదు. తర్వాతమ్మా వాక్యము క్రీస్తు సింహాసనాన్ని, ఈ వాక్యం అనేది క్రీస్తు సింహాసనాన్ని ఉన్నతంగా ఉంచినట్లు వర్ణిస్తుంది. ఉన్నతంగా ఉంచినట్లు ఈ వాక్యంలో మనం ఏంటి ధ్యానిస్తాండి? క్రీస్తు సింహాసనం అంటే అది ఉన్నతమైనది. పాటలు కూడా పాడుతున్నాం, అత్యున్నత సింహాసనం మీద పాటలు కూడా పాడుతున్నాం. తర్వాత అందరూ క్రీస్తు తీర్పు పీఠం ముందు హాజరు కావాలి. ప్రతి ఒక్కడు అండి, ఎవడు ఎస్కేప్ అయ్యే పని లేదండి. ఆ భయం ఉంటేనండి అందరూ జాగ్రత్తగా ఉంటామండి. సిద్ధపడి ఉంటుంది.
దేవుడి తీర్పు ముందు మనం నిలబడాలని భయం ఉంటే ఎప్పుడైనా క్రమశిక్షణతో ఉంటాడు. ఏ అమ్మాయి అయినా క్రమశిక్షణతో ఉంటాం. నువ్వు ఎక్కడో మారుమూలల్లో చేసావు, ఆ కొండల వెనకాతలు చేసావు, గదుల్లో చేసాం పాపం అంటే దేవుడి దగ్గర అది క్లియర్గా కనిపిస్తుంది. అది క్లిస్టల్ క్లియర్గా. ఏంటో ఒక దైవ సేవకుడే ఆ రథం వెనకాతలు వెళ్ళినప్పుడు ఆత్మ నీతో రాలేదంటే దేవుడికి తెలియదా? నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ గుళ్ళో కూర్చొని ఏంటి ఆలోచిస్తున్నావు? దేవుడికి తెలీదా? షుడ్ బి వెరీ కేర్ఫుల్. తర్వాత శరీరంతో చేసిన మంచి లేదా చెడుకు ప్రతిఫలం ఉంటుంది. దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్ అండి. అంటే నేను చాలామంది చెప్తే బాధగా ఉంటుందండి. నీకు రోగాలు వస్తున్నాయి ఏంటండి, ముందు నువ్వు హార్మోన్స్ పొందాలి. నేను అలా చెప్తే మీకు బాధగా ఉంటుంది. ప్రభు సంస్కారం తీసుకునే ముందు అక్కడ ఏం రాయబడ్డదండి, మీలో అనేకులు అయోగ్యముగా బల్లను సమీపిస్తున్నారు కాబట్టి రోగులుగా ఉన్నారు, బలహీనులుగా ఉన్నారు, కొంతమంది నిద్రిస్తున్నారు, చేస్తున్నారు. అందుకే నేను ఎవరికి కానీ రోగం వచ్చినప్పుడు ఏం చేద్దాను, హార్మోన్స్ పొందమని చెప్తాను. హార్మోన్స్ పొందితే నీ దగ్గర రోగాలు రావండి. నువ్వు దేవునిలో ఉంటే దెయ్యాలు రావు, నీ దగ్గర రోగాలు కూడా రావు. కనుక ఏమంటున్నాడు చూడమది, శరీరంతో చేసిన మంచి లేదా చెడుకు ప్రతిఫలం ఉంటుంది. ప్రతిఫలం అనేది కంపల్సరీ అండి. అండి నా హోల్ లైఫ్లో 71 సంవత్సరాల్లో తీర్పు తప్పించుకున్నావు నేను చూడలేదండి. చాలా పెద్ద పెద్దలు చూశాను. కొంతకాలం ఏంటంటే నన్ను ఎవడు పట్టుకోలేదు, నన్ను కూడా ఏం చేయలేదు. కానీ వాళ్ళ ఎంత అలా కూడా భయంకరంగా ఉంటుంది. వాళ్ళంతా వాళ్ళు చేసినవన్నీ అనుభవిస్తారు ప్రతి మనిషి కూడా. చదవ తర్వాత ప్రతి ఒక్కరు వారి క్రియల కోసం బాధ్యత వహించాలి. ప్రతి ఒక్కరు ఎవరి క్రియలకు ఆడే బాధ్యత వహించాలి. అంటే నేనేంటే పాస్టర్ గారి మీద తోసేయడానికి కాదు, మీరేమొచ్చి మీ భర్త మీద తోసేయడానికి కాదు. నీ గురించి నువ్వే దేవుడికి లెక్క చెప్పుకోవాలి. అంటే స్పష్టమైన సందేశం చాలాసార్లు చెప్పి మళ్ళీ చెప్తున్నానండి. యోబు గారు స్కాలర్ అండి, చాలా తెలివైనవాడు. ఆయన ఏం చెప్పాడండి, తల్లి గర్భం నుండి దిగంబరని వచ్చాను, మా ఆయన వల్ల నేను విశ్వాసంలో లేనండి, మా ఆయన వల్ల ప్రార్థన చేసుకుని అవ్వట్లేదని ప్రసక్తే లేదు. నీ ప్రార్థన నీదే. నేను 4 అవగానే లేచిపోయి మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకుంటాను, 1.5-2 గంటలు ప్రార్థన చేసుకుంటాను అంతే. నా భక్తి నాదే, నా విశ్వాసం నాదే. అదే ఇక్కడ చెప్తున్నాడు. మళ్ళీ చదువు తల్లి. ప్రతి ఒక్కరూ వారి క్రియల కోసం బాధ్యత వహించాలి. నీ క్రియల గురించి నువ్వు బాధ్యత వహించాలంతే. నీ భర్త క్రియల గురించి కాదు, నీ భార్య క్రియల గురించి కాదు. నువ్వు వెయిట్ చేసావో ఏంటి, మన వాడుక భాషలు ఉన్నాయి కదా, ఎవడ చేసిన కర్మ వాడు అనుభవిస్తాడని ఉంది కదా వాడుక భాషలోనే. అదే చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత న్యాయపీఠం అనేది తీర్పు లేదా బహుమతులు అందించే ప్రదేశం. ఈ న్యాయపీఠం ఎదురు జరిగేది ఏంటంటే తీర్పు. ఈ తప్పులు చేసా, ఈ పాపాలు చేసా, నరకాలకు పోను. తర్వాత ఏంటండి, బహుమతులు. బలా నమ్మకమైన మంచి దాసుడు. నేను చాలాసార్లు చెప్పాను, నేను ఏది కోరుకుంటున్నాను అంటే ఇవాళ బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకోవాలని కోరుకుంటున్నాను. ఇవాళ ఫ్రెండ్షిప్ డే. నా మనవరాలు 2వ క్లాస్, అంటే 7వ సంవత్సరం. నిన్న మనవరాళ్ళు మొన్న కొనమన్నా నాకు చర్చికి రావడానికి టైము చాలక రేపు కొంటానని చెప్పి నేను తీసుకెళ్ళానండి. నా మనవరాళ్ళు ఫ్రెండ్షిప్ బ్యాడ్ చేసుకుంటాం తాతయ్య అన్నది. తెలుగు రాదు, ఇంగ్లీష్లో మాట్లాడతారు కదా. సరే కొనుక్కోను. వాళ్ళు ఏమొచ్చి 5 తీసుకొచ్చింది, చిల్లర లేదు. అప్పుడేనన్నా 6 తీసేసుకోవాలి. వాస్తవానికి నాకు ఫ్రెండ్షిప్ బ్యాడ్జ్ అంటే ఏంటోనే తెలియదు. ఆ తర్వాత కొనేమంటే కొనేసాను అంతే. నేను ఈవేళ ఉదయం ఫోన్ చూసేసరికి ఫ్రెండ్షిప్ డే అని వచ్చింది అన్నమాట. నా మనవరాయిలు తెలిసినంత కూడా నాకు తెలియదు అనుకో. ఇప్పుడు మీరు డైరెక్ట్గా నన్ను క్వశ్చన్ అడిగారు అనుకోండి, మీ ఫ్రెండ్స్ ఉన్నారంటే చాలా డైరెక్ట్గా చెప్తారు నాకు ఫ్రెండ్స్ లేరు. నా ఫ్రెండ్సే లేరండి. వాళ్ళు అనుకోవచ్చు నేను ఫ్రెండ్ అనండి, కానీ నాకెవడు ఫ్రెండ్ లేడు. నాకు ఒకే ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఎవరండి? యేసు ప్రభువే నా ఫ్రెండ్. ఇంగ్లీష్లో చక్కని పాట ఉంటుందండి, వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ అంటే. తెలుగులో కూడా ఉంది ఆ పాట, యేసు మంచి స్నేహితుడు అంటే. ఇవాళ స్నేహితులు మనం నమ్మలేము, కానీ యేసు ప్రభుని మాత్రం ఎప్పటికీ నమ్మగలం, ఎన్నటికి. చదవమది. న్యాయపీఠం అనేది తీర్పు లేదా బహుమతులు అందించే ప్రదేశం. బహుమతులు ఉంటాయి వాళ్ళు మనకి. నువ్వేవేవి చేసావో అన్ని బహుమతులు. అయినా ఒకసారి ఆలోచించండి, మంచి వయసులో సువార్తలు పనిచేసిన ఆడలు ఉన్నారు, లేకపోతే సండే స్కూల్ చేసిన పిల్లలు ఉన్నారు, టీచర్స్గా. వాళ్ళంతా దీవించబడ్డారండి. పూర్తిగా ఫుల్ ప్లెడ్జ్గా చేయలేదు, వాళ్ళకి ఉన్న కొద్ది భక్తిలోనే వాళ్ళకి తెలిసిన రీతిలో చేశారు, కానీ దీవించబడ్డారు. దాన్ని బట్టి ఒక సువార్తరాలకైతే బిడ్డలే పుట్టారు సేవ చేయడం వల్ల.
అతను దీవించబడతాను, చిన్నదానికి కూడా దీవించబడతామండి. అండ్ ఇవాళ నేను ఎంతగా దీవించబడ్డానండి. 3 రోజుల క్రితం నేను ప్రార్థన చేస్తుంటే ప్రభు నాతో మాట్లాడుతున్నాను. నేను నీకు ఒక ప్రత్యేకమైన శక్తిని ఇచ్చానని చెప్పాడండి. ఏంటి ప్రభు అని అడిగాను. నువ్వేది జరిపినా జరుగుతుంది అని చెప్పాను. నువ్వేది ముట్టుకున్నా బాగుపడుతుంది అని చెప్పాను. 3 రోజులు అయిపోయింది. నాకు అది చెప్పిన తర్వాత నాకు బాధ్యత పెరిగిపోయింది. అంటే ఎవరిని రకమైన మాట అనకూడదు అనే ఒక బాధ్యత పెరిగింది. అనవసరంగా ఎవరికి స్వస్థతల గురించి ప్రార్థన చేసుకోకూడదు అనే బాధ్యత పెరిగింది. అనవసరంగా ఒకళ్ళు దెయ్యాలు వెళ్ళగొట్టకూడదనే బాధ్యత కూడా పెరిగింది. అదేంటంటే పాస్టర్ గారు, దెయ్యాలు పెట్టిన వాళ్ళు వస్తే వెళ్ళగొట్టరా అంటే, విశ్వార్త ప్రకటించే దినాల్లో చౌడువాడ అని ఒక గ్రామం వెళ్ళాము. వెంకన్నపాలెం దగ్గరలో ఉంటుంది. సాయంత్రం మీటింగ్లు అనమాట. ప్రార్థన ఆ రోజుల్లో నాకు స్వస్థతలు ప్రార్థన చేసిన దెయ్యాలు వెళ్ళగొట్టడం ఒక ఆనందం అనమాట, ఒక సంతోషం అనమాట. కరెక్ట్గా నా ఎదురుగా ఒక ఆవిడ వచ్చి నిలబడ్డది. ఆవిడ ప్రార్థనకి చేయబోతున్న దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆవిడ ప్రార్థన చేస్తున్నావు కదా, ఆవిడలో 2 దురాత్మలు ఉన్నాయి. ఆ దురాత్మలు వెళ్ళగొట్టేస్తున్నావు నువ్వు ప్రార్థన చేసి. అయితే ఆ దురాత్మలు ఆవిడ ఆరాధన చేస్తుంది, పూజిస్తుంది. ఆ పూజ అయితే మానేస్తామని అడిగాను వాళ్ళు. నేను ప్రార్థన చేయకుండా అడిగాను, అమ్మ నీలో 2 దురాత్మలు ఉన్నాయి, ఆ పేరు కూడా చెప్పాను. మరి వాటిని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు వాటిని పూజించడం మానేస్తుంటే, అబ్బాయి కుదరదండి అండి అది. ఏమమ్మా, మా గృహదేవత అండి ఆవిడ అన్నదండి. అప్పుడు ప్రభు అన్నాడు, ఇంకా ఆవిడ ప్రార్థన చేయొద్దని చెప్పి. ఆవేళ నేను ఆ స్టేజ్ మీదే, ప్రభా ఈ దెయ్యాల గురించి ప్రార్థన చేసే వరం నా దగ్గర తీసి ప్రభు అని అడిగానండి. అంటే నాకు దెయ్యాలు మీలో ఉంటే నాకు తెలుస్తుంది, మీలో ఎన్ని దెయ్యాలు ఉన్నాయో నాకు తెలుస్తుంది, కానీ మీ దెయ్యాల గురించి నేను ప్రార్థన చేయను. అలాగే దెయ్యాల మాటలు నాకు వినిపిస్తాయి. ఒకరోజు నేను ఒక రిసార్ట్కి వెళ్ళాను. రిసార్ట్కి వెళ్ళి నా కారు చాలా దూరంలో పెట్టాను. నాతో కూర్చున్న వాళ్ళు, ఫస్ట్ గారు మీ కారు లైట్లు వెలుగుతున్నాయి, దెయ్యాలు వెలిగిస్తున్నాయని చెప్పి. వెలిగిస్తున్నాయి లైట్లు వెలిగి సరదా ఆడుకుంటున్నాయి నా కారుతో దెయ్యాలు. నేను దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ప్రార్థన చేశాను. ఆడుకున్నారు కదా, అయిపోయింది కదా, వెళ్ళిపడి ఇచ్చాను. నేను గద్దిస్తే దెయ్యాలు వెళ్ళిపోతాయి. కానీ దేవుడు నాకు వరం ఇవ్వగానే ఆలోచన చేస్తున్నాను. అయితే మరి నన్ను నేను టెస్ట్ చేసుకోవాలి కదా, ఈ దేవుడు ఇచ్చాడు వరం లేదా అని. గిద్యోని టెస్ట్ చేసుకున్నాడు కదా. గిద్యోని ఏం చేశాడు, అసలు ప్రభు నువ్వు చెప్పింది నిజం అబద్ధం తెలియాలంటే ఈ బొచ్చు మీదే మంచు పడాలి, చుట్టూ మంచు పడకూడదు అన్నాడు, గొరుబొచ్చు. అలాగే అయింది. మళ్ళీ డౌట్ వచ్చి, అలా కాదు ప్రభు, చుట్టూ మంచు పడాలి, దీని మీద పడకూడదు అన్నాడు. అలాగే చేశాడు దేవుడు. నేను ఒక టెస్ట్ పెట్టానండి, అది నెక్స్ట్ వీక్ చెప్తాడు, అది దేవుడు నెరవేర్చాడు. నేను ఇక్కడ కూర్చొని అందరూ చెప్తున్నానండి, నా యందు విశ్వాసం ఉంచేవాడు నేను చేసిన వాటికంటే ఆ పాస్ట్ అండ్ హౌస్లో ఎవడైనా చేయొచ్చు పని. మనం ఎంతసేపు దేని గురించి బాధపడుతున్నట్టే అండి, మన పనుల గురించి, కుటుంబాల గురించి, పెళ్ళిళ్ళ గురించి, ఉద్యోగాల గురించి, వ్యాపారాల గురించి ఆలోచిస్తున్నాడు. దేవుడి గురించి ఎవడు ఆలోచిస్తున్నాడండి? నేను ఒక ఆయనకి చెప్పాను, అయ్యా మీరు దేవుడి పని చేయండి, ఊరి మీద తిరగకండి అని చెప్పాను. సాతానికి ఉన్న పేర్లో ఒక పేరు ఏంటంటేనండి, సులువుగా చిక్కులు పెడతాడు. అండ్ కొంతమందితో మీరు వెళ్ళి మాట్లాడండి, చాలా బిజీగా ఉంటారు. ఆ బిజీ ఎవరు కలిగిస్తాడండి? సాతాను కలిగిస్తాడు. నువ్వు దేవుళ్ళ సన్నిధులు ఉండకుండా, ప్రార్థన చేయకుండా, మోకాళ్ళు వేయకుండా, బైబిల్ చదవకుండా నీకు బిజీ కల్పిస్తాడు. బిజీ కల్పించగానే ఏంటంటే ఆ బిజీతోటే ఉంటారు. ఒక రోజు చేస్తా రోడ్డు మీద పడేస్తాను నేను తీసుకెళ్ళి. అలాంటి బిజీ పర్సన్ ఒక కానీ తెలిసిన ఉండేవాడండి. నేను చాలాసార్లు చెప్పాను, సార్ ఈ బిజీ కాదు సార్, మీరు మంచం ఎక్కి దేవుడు మీరు దర్శించండి సార్, ప్రార్థన చేసుకోండి సార్ అంటే, అబ్బాయి నేను చాలా టాలెంటెడ్ పర్సన్ని, నాకు ఆల్ తెలుసు, వీళ్ళు తెలుసు అనేవాడు. ఒకరోజు వచ్చింది మంచం మీద పడేసారు ఆయన. అప్పుడు నన్ను పిలిచాడు ప్రత్యేకంగా, మీరు చెప్తే నేను వినిపించుకోలేదు, నేను మంచం ఎక్కి 4 రోజులు అయింది, ఎవడు కూడా వచ్చి నన్ను దర్శించలేదు. ఆయన మరణం కూడా ఎలా జరిగింది తెలుసండి, అలాగ ఒకరోజు 1,000 తీసి, ఒకరోజు 2,000 తీసి, ఒకరోజు కాలు తీసి దుర్మరణం పొందాడండి. ఎప్పుడైనా సరేనండి, ఇక్కడ ఉండాలి మీరు కానీ నేను ఒకటి తెలుసుకోవాలి, దేవుడు నీకు ఒక పని అప్పగిస్తే ఆ పని క్షుణ్ణంగా చేయాలి. నువ్వు నీ చదువులు లేకపోయినా పర్లేదు, ఉద్యోగాలు లేకపోయినా పర్లేదు, వ్యాపారం లేకపోయినా ఆ పని చేయాలి నువ్వు క్షుణ్ణంగా. నీకు ఆశీర్వాదం ఇచ్చేది ఆ పనే తప్ప నీ డిగ్రీలు ఎవరికి కావాలండి? నీ డిగ్రీలు నా కూతురుతో నేను చెప్పాను, నేను చనిపోయాను అనుకుని నా డిగ్రీలు ఎవరికైనా పనికి వస్తాయండి? ఎవరికి పనికిరావు డిగ్రీలు.
దేనికి పనిచేయాలి. కనుక ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నానండి, ఈ యొక్క ఆయుష్ ఉన్నంత కాలమే, నాసికారంలో రూపునున్నంత కాలము యు డూ సంథింగ్ ఫర్ ద గాడ్. దేవుని కొరకు ఏదో చేయి, అదే నీకు నికరం, అదే మిగులుతుంది నీకు. నా వరకైతే నేను సంపూర్ణంగా దేవుడి కొరకు జీవిస్తున్నానండి. నేను పరలోకంలో చాలా ఐశ్వర్యవంతుడండి, అత్యున్నతమైన స్థితిలో ఉంటాను పరలోక రాజ్యంలో 100%. నీళ్ళు ఎవరు వస్తారు నాకు తెలియదు, కానీ వచ్చిన వాళ్ళు చూస్తారు నన్ను. అక్కడ చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటాను. మళ్ళీ సార్ చదివితేలేది, న్యాయపీఠం అనేది తీర్పు లేదా బహుమతులు అందించే ప్రదేశం. తీర్పు లేక బహుమతులు అందించే ప్రదేశం. ఏంటో ఒకసారి మీరు ఆలోచించండి, ఎవరైనా దేవుడు నాకు ఇస్తాడని చెప్పగలిగే ధైర్యం ఉందా మీకు ఎవరికైనా? రాజు అయిన హిజ్కియా, రాజు అంటే ఇప్పుడు రాజులు లేటోళ్ళు కాదు, ఎవడైనా సరే ఈ రాజులు అటు చెప్పిన మాట జరగదు, కోర్టు వాటికి వ్యతిరేకిస్తుంది. రాజు అంటే అలాగే కాదండి, ఆడే సుప్రీంకోర్టు జడ్జి, ఆడే ప్రెసిడెంటు, అన్నీ వాడే. రాజు చెప్తే నీ పేక తీసేయాలంటే ఎందుకు తీసాను అడిగేవాడు కూడా లేడు. అలాంటి రాజు దగ్గరికి ఒక చిన్న సేవకుడు వెళ్ళండి, యోషియా అనే సామాన్యమైన ప్రవక్త అండి. ఆయన అంటే మేజర్ ప్రాఫిట్స్లోనే వస్తాడు కానీ సామాన్యమైన ప్రవక్త, కింగ్ ప్రాఫిట్ అనమాట. ఆయన వెళ్ళి ఏం చెప్పాడు, రాజా నువ్వు చచ్చిపోతావు అని చక్కబెట్టిసుకున్నాడు. అబ్బా గుడ్ న్యూస్ చెప్పేవాడా, మామూలు ఈ రాజులైతే ఏం చేస్తాడు, నన్ను పేక తీసి పని చెప్తాడు. అప్పుడు హిజ్కియా ఏం చేశాడండి, గోడ వైపు తిరిగి, దేవా నీ కొరకు నేను ఎలా జీవించానో జ్ఞాపకం చేసుకోమనండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను చెప్తున్నానండి, నీకు కష్టం వస్తే దేవుడు ఉంటే నాకు వస్తుందా, దేవుడు ఉంటే నాకు ఎలా జరుగుతుందా అని అంటున్నావు కదా, ఒకసారి ఆలోచన చేసుకో. నీకు దేవుడికి సంబంధం ఉందా? రోజు నువ్వు దేవుడితో మాట్లాడుతున్నావా? దానియేలు సింహాల బోన్లో వేస్తారండి. తెల్లవారు రాజు లేటెడుతున్నాడండి, నీవు నిత్యము సేవించున్న దేవుడు నిన్ను రక్షించను అంటే అప్పుడు ఏంటంటే అందులో స్వరంగా రాలేదనుకోండి, దానియేలు గ్రంథం ఉండదు. ఇవాళ నువ్వు పెద్ద భక్తుని అనేసుకుంటున్నావు. నీకు దేవుడు ఏమైనా చిన్న చేశాడా నీ జీవితంలో? నీ గురించి నువ్వు భక్తులు అనుకుంటే భక్తుడు కాదండి, నీ గురించి నువ్వు భక్తురాలు కాదు. నీ నోరు కాదు పర్లే నిన్ను పొగడతాను అంటే. వెక్టర్ ప్రభాకర్ ఆడింటాడు గొప్పవాడు అనేసుకుంటాడు, గొప్పవాడు కాదండి. ఒకటి చెప్పాలి వెక్టర్ ప్రభాకర్ గురించి. ఇవాళ గురించి చెప్తున్నారండి, విశాఖపట్నంలో 120 సంవత్సరాలు బతుకుతాను పాస్ అవుట్ అన్నాడా వెక్టర్ ప్రభాకర్ ఉన్నాడు సార్. బీపీ ఉంటే ప్రసంగం చేయనని చెప్పే పాస్ అవడం ఉన్నాడు ఆ వెక్టర్ ప్రభాకర్ కూడా ఉన్నాడు సార్. నీ గురించి చెప్పాలండి, అవతల చూసి చెప్పాలి. ఏంటి యేసుప్రభు గారు పెద్ద దండోర వేసుకొని టమ్కి వేసుకొని మనిషి కుమారుడు వస్తున్నాడు అని చెప్పలేదు. ఆయన నడుచుకొని పోతున్నాడు అలాగా. కానీ శారా పెట్టుడు ఏమంటున్నాడండి, నజరేయుడైన యేసు నాతో నీకేమి పని అన్నాడండి. అంటే తెలిసిపోయింది దెయ్యాలకి నజరేయుడైన యేసు అని. దెయ్యాలకి తెలుసు కానీ దేవుడు ఎవరు, దెయ్యాలు లాంటి మనుషులకి మాత్రం తెలియదు. చాలామంది ఎక్కడ మోసపోతారంటేనండి, దేవుణ్ణిలో ఉన్నాం అనుకొని మోసపోతుంటారండి. భక్తిగా నటించడం నిన్ను నువ్వు మోసం చేసుకోవడమే. నువ్వు భక్తుడు అనే నువ్వు అనుకోవడం నిన్ను నువ్వు మోసం చేసుకోవడమే. నువ్వు భక్తుడని అవతల వాళ్ళు చెప్పాలి, నీ భక్తిని అవతల వాళ్ళు చూడాలి. బైబిల్ వివరణలోకి వెళ్తానండి. మూలవాక్యం దేహ క్రియల ఫలము, ఇదే మూలవాక్యం అండి. 1 కొరింథీ 5:10. 1 కొరింథీ 5:10 చదువురా. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున. ఎందుకంటే ఎందుకు తాను జరిగించిన క్రియలు చొప్పున అంటే నువ్వు కానీ నేను కానీ మనం చేసిన పనులు బట్టి అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును, ఈ దేహంతో మనం చేసాం చూసారా క్రియలు, వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలేను. ఆలోచన చేసుకోండి. ఇవాళ మీరు తాగుతున్నారు అనుకోండి, నాకు అనవసరం సార్, మీ ఇష్టం, మీ డబ్బులు తాగుతారు. తాగిన వాళ్ళకి ఫస్ట్ బోనస్ ఏంటంటేనండి, ఆడ ఆరోగ్యం పాడైపోద్ది, ఆ లంగ్స్ పాడైపోతాయి, ఫేస్ అంతా కూడా. పోలీసు వాళ్ళు తాగిపోతే చూడగానే ఎలా చెప్పేస్తారు టక్మని, ఆడ మొహం స్కిన్ అంతా కూడా చచ్చిపోద్దండి, డెడ్ స్కిన్ వచ్చేస్తుంది వాడికి. అదే కాకుండా ఏమవుతుందండి, ఆయుష్ తగ్గిపోద్ది. తాగుతారంటే నాకేం అభ్యంతరం లేదు, తాగండి సాపండి. దేవుని రాజ్యానికి వెళ్ళరు మీరు. తాగుబోతులు దేవుని రాజ్యంలో ప్రవేశించడం స్పష్టంగా ఉందండి. యూ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్.
నేను ఇష్టం వచ్చినట్టు తిరుగుతావా? ఆడపిల్లలకి వాళ్ళు చెప్పే వినే పరిస్థితి లేదు. ఆడపిల్లలకి మీ ఇష్టం తిరుగుతాను, తిరగండి. దట్స్ అప్ టు యూ. మగపిల్లలకి చెప్పము, మీ ఇష్టం తిరగండి. యవనుడా, నీ యవనం బట్టి సంతోషించు, సుఖించు. వీటన్నిటిని బట్టి తీర్పులోకి వస్తావు. ఇవాళ ఏటవుతుందంటేనండి, ఆ న్యాయపీఠం ఎదుట నిలబడతామనే భయం వాడికి లేదండి. భయం లేదు. ఇవాళ భక్తి టన్నులు ఉంది. మైక్ ఇస్తే ఆకాశం దించేలా ప్రార్థన చేసేస్తారు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. నీవు చేసిన క్రియలు అన్నిటిని బట్టి తీర్పు సింహాసనం ముందు నిలబడతావు. తర్వాత ప్రతి అంశంలో తీర్పు, అంటే ఇన్ ఎవ్రీథింగ్, ప్రతి దాంట్లో నీకు తీర్పు అనేది ఉంటుంది. ఎక్లియాస్టిక్స్ చాప్టర్ 12 verse 14. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 14వ వచనం. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు. అంటే ఏంటండి? దేవుడు విమర్శ చేయడం అనేది మస్ట్. ఏంటంటే గూఢమైనవి అంటే రహస్యంగా ఎవరు చూడకుండా మనం చేసేస్తుంటాం. చూసారా పాపాలు? ఇంట్లో ఎవరు లేనప్పుడు, లేదా ఎక్కడికో వెళ్ళిపోయి రహస్య ప్రదేశాల్లో చేస్తాం. చూసారా పాపాలు? ఇవన్నిటి కూడా ఏటవుతాయండి? విమర్శ చేయనప్పుడు. విమర్శలోకి వచ్చేస్తాడు. ఇవన్నీ కూడా చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని, ఐదర్ ఇట్ ఇస్ గుడ్, చెడ్డదే గాని, ఆర్ ఇట్ ఇస్ బ్యాడ్, తీర్పులోనికి తెచ్చును. ఆయన జడ్జిమెంట్లో తీసుకొచ్చిస్తాడండి. కనుక ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను చెప్తున్నానండి, మంచి చేయడం చేత రాకపోతే సైలెంట్గా ఉండండి. చెడు మాత్రం చేయకండి. మీరు చెడు చేయడం వల్ల ఏంటవుతుందో తెలిసే ముందు మీరు పాడైపోతారు. మీరు చెడు చేయడం వల్ల మీ పిల్లలు పాడైపోతారు. చాలామందికి ఏంటంటే కలహప్రియులు అంటాడు సామెతలు కదా. వాళ్ళు ఇతరులకు కీడు చేయకుండా నిద్ర కూడా రాదు. వాళ్ళకి ఎవరికో గొడవలు పెట్టకపోతే వాళ్ళకి నిద్ర రాదు. ఎవరో ఇల్లు పాడు చేయకపోతే వాళ్ళకి నిద్ర రాదు. ఏం సాధిస్తారని ఏమి సాధించరు. ఇలా గొడవలు పెట్టిన వాళ్ళు, అల్లరి చేసిన వాళ్ళ జీవితాలు చూడండి, చాలా భయంకరంగా ఎండ్ అవుతాయి వాళ్ళ జీవితాలు. మళ్ళీ చదివితేలంతా గూఢమైన ప్రతి అంశం గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు. విమర్శ చేస్తాడని తెలుసుకోవాలి ఇక్కడ. ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని, చెడ్డదే గాని, తీర్పులోనికి తీసుకొస్తాడు. తర్వాత క్రియల ఫలము. క్రియల ఫలం అంటే నువ్వేం చేసావో దాని ఫలం వస్తుంది. ఎవ్రీ యాక్షన్ గివ్స్ ఆపోజిట్ అండ్ ఈక్వలెంట్ రియాక్షన్. ప్రతి క్రియకి ప్రతిక్రియ ఉంటుంది. దాని గురించి చెప్తున్నాడు. క్రియల ఫలము. దావీదు కీర్తన 62:12. దావీదు కీర్తన 62:12. క్రియల ఫలము. ప్రభువా మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిస్తున్నావు. కాగా కృప చూపుటయు నీది. అండ్ క్రియల ఫలాన్ని బట్టి సిలువ మీద దొంగ ఎక్కడికి వెళ్ళాడండి? సిలువ ఎక్కించాడు. ఇద్దరు దొంగల గురించి అక్కడ ఏరేపడ్డండి. ఆయనకి కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన ఒక దొంగలు పెట్టారు. వాళ్ళు నేరము చేసిన వారు రాయబడుతుంది అక్కడ. అదేంటండి? క్రియల ఫలం. తప్పు చేశాడు కాబట్టి సిలువ ఎక్కాడు. యేసు ప్రభు గారు తప్పు ఏం చేయలేదు. ఆయన సిలువ మరణం గురించి వచ్చాడు. ఆయన చదవమనేది, ప్రభువా మనుషులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. అంటే క్రియను బట్టి ఏంటంటే ఆల్రెడీ సిలువ మీదకి వెళ్ళిపోయాడు. తర్వాత ఏంటంటే అక్కడ కాగా కృప చూపుటయు నీది. సిలువ మీద ఉన్నాడు. కృప చూపుడు పని మళ్ళీ ఏందనట. ఏటా పని? అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. అప్పుడు ఏమన్నాడండి? తర్వాత ఆలోచిస్తాను రా, రేపు చెప్తాను అన్నాడా? యేసు ప్రభు వెంటనే ఏమన్నాడండి? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అయినా ఇక్కడ ఉన్నోళ్ళండి చాలామంది అండి, నాకు చాలా ఎరిగిన వాళ్ళు, వాళ్ళు భయంకరమైన జీవితం కూడా నాకు తెలుసు. కానీ ఎంత నీతిమంతులుగా మాట్లాడతారంటే వాళ్ళు చూస్తుంటే నాకు జాలేస్తుంటుంది. ఆ నీతిమంతులుగా మాట్లాడని. నా బైబిల్లో ఉన్నమాట చెప్తాను, మీ బైబిల్లో ఉన్నది లేదు తెలియదు. అది నా బైబిల్లో ఏముందంటే, నీతిమంతుడు ఒకడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అని బైబిల్. మరి మీ బైబిల్ ఉందో లేదో నాకు తెలియదు. ఉన్నదట మీ బైబిల్లో. మరి నువ్వు నీతిమంతురాలు ఎలాగైపోయావు? నువ్వు నీతిమంతుడు ఎలాగైపోయాడు? మంచోడు కాదు, అమ్మాయి మంచిది కాదా చెప్తున్నాడు నువ్వు. అండి నేను ప్రేయర్ చేసినప్పుడు ఏం ప్రేయర్ చేస్తాను తెలుసా అండి? ప్రభా ప్రపంచంలో కూడా నాకు నీచుడు ఉంటే వాడికంటే నేను పరమ నీచుని ప్రభాని ప్రార్థన చేస్తాను. నేను చేసుకోవడం వేరు. పౌలు గారు ఏమన్నాడండి? ప్రధాన పాపి నేను ఒప్పుకున్నాడు ఆయన. మనం పనికి వెళ్ళాం అండి, ఎన్నిక లేని వాళ్ళం అండి, అసలు నీచ నిత్కృష్టులు మనం.
దేవుడు మనల్ని పిలిచి ఒక స్థితి ఇచ్చి మనల్ని వాడుకుంటుంటే ఎంత అహంకారంగా ప్రవర్తిస్తాం వాళ్ళకి. నాశనమునకు ముందు గర్వము, పడిపోవడానికి ముందు అమ్మా నీకు అహంకారం నాదండి అని అంటే ఎక్కడున్నావు నువ్వు? పడిపోయే స్థితిలో ఉన్నావు. అప్పుడు నీకు అర్థమవుతుంది. ఇప్పుడు నీకు అర్థమవుతుంది నీ అహంకార క్రియలు నీకు అర్థమవు, కానీ పడిపోతావు కదా, అప్పుడు నీకు అర్థమవుతుంది. నా హోల్ లైఫ్లో నా అహంకారాలు దీవించబడ్డం నేను చూడలేదండి. అది నేను చూస్తే బైబిల్ ఏమైపోద్దండి? అబద్ధమైపోద్ది. ఎవరు విరిగి నలిగిన మనస్సు కలిగి నా స్వరం విని వణుకుచుండునో వాడినే నేను దృష్టిస్తున్నాను అన్నాడు దేవుడు. ఆకాశం తట్టు కన్నులు ఎత్తుటకు శక్తి చాలక రొమ్ము కొట్టుకొని చేర్చిన ఆ శంకరి ప్రార్థన దేవుడు విన్నాడండి. దేవుడికి నువ్వు ప్రియుడిగా ఉండాలంటే నువ్వేం చేసుకోవాలండి? తగ్గించుకోవాలి. కృప అప్పుడు నీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అండ్ దావీదు గారు చేసిన పాపాన్ని పెద్ద శిక్ష వచ్చేయాలి ఆయనకి. అయిపోవాలి పని అయిపోయింది కదా. ఒకటి పని దావీదు ముందు రాజు ఎవరు? సౌలు రాజు. అయిపోయింది కదా పని. నో ఎక్స్క్యూజ్. దేవుడి మాట వినలేదంతే. సౌలు పోయాడంతే. రాజరికం పోయింది, పదవి పోయింది వాడికి. దావీదుకి అదే సంభవించను. కానీ దావీదు ఏం చేశాడండి? తప్పుని కప్పుకొనక ఒప్పుకొని విడిచిపడ్డాడు. అందుకే దావీదు దీవించబడ్డాడు. ఇవాళ దావీదు గురించి మాట్లాడుకుంటున్నాం మనం. కనుక కృప దేవుడి దగ్గర వస్తుంది. కనుక అహంకారాలు వాడకండి. నేనే తప్పు చేయలేదని ఇక్కడ ఉన్న ఎవరు అనుకోకండి దయచేసి. నాలో పాపము లేదని అనుకునేవాడు దేవుణ్ణి అబద్ధికుడిగా చేస్తున్నాడు. నీ అంతటి నువ్వు ఏ పాపం చేయలేదు, నేను పరిశుద్ధురాలు అనుకుంటే నువ్వేం చేస్తున్నావు తల్లి? దేవుణ్ణి అబద్ధికుడు చేస్తున్నావు. పాపం అంటే ఏంటంటే మన దృష్టిలో వ్యభిచారము, తాగడం, నరహత్యలు ఇవే పాపాలు. అసూయ, ద్వేషము, కక్షలు. అంటే పరిషేడ్ చేసిన పాపం ఏంటి? పరిషేడ్ చేసిన పాపం ఏంటండి? ఈ శంకర్లాగా నేను పాపిని కానందుకు అని అంటే అక్కడ సుపీరియారిటీ చూపించుకున్నాడు. అందువల్ల దేవుడు ప్రార్థనకి ఇంటూ పెట్టాడు. ఆదామాలు చేసిన గొప్ప పాపం ఏంటండి? ఎవరిని చంపేశారా, వ్యభిచారం చేశారా, దొంగతనం ఏం చేయలేదండి. మన దృష్టిలో అదైతే పాపమే కాదు. తినొద్దాను పోన్లే, తింటే తప్పేటి? మనమే చెప్తాం కదా. మనమే మన పిల్లల గురించి చెప్తా, చేస్తే తప్పేటి, ఎవరు చేయట్లేదు అంటాం. కానీ దేవుడు ఏమన్నాడంటే అక్కడ ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాడు. కనుక కృప అనేది మీకు కావాలంటే, నాకు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలండి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. క్రియల మెప్పు. ఇప్పుడు క్రియల వల్ల శిక్షల గురించి చూస్తాం. ఈ క్రియలు నువ్వు చేసే పనులు నీకు మెప్పుని ఎలా తీసుకొస్తాయి? 1 కొరింథీ 4వ అధ్యాయం 5వ వచనం. 1 కొరింథీ 4:5. కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చుకుడి. ఆయన అంధకారమందుల రహస్యములను, ఈ అంధకారమందుల రహస్యాలు వెలుగులోనికి తెచ్చి దేవుడు వెలుగులోనికి తెస్తాడు. హృదయములలోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ఆలోచనలు కూడా పైకి తీసుకొస్తాడు. ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగుతుంది. అండ్ నిన్ను చాలామంది నిన్ను పనికిమాలినోడు, పనికిమాలింది అనొచ్చు. వీడు దొంగ సేవకురాలు అనొచ్చు. నేను ఎవడేమైనా నీకు అనవసరం అండి. నువ్వు చేసిన పనులు నిన్నేం చేస్తాయండి? నిలబెడతాయి. నువ్వు చేసిన పనులు నిన్ను పైకి తీసుకొస్తాయి. తన పనిలో నిపుణత గలవారిని చూచితివా వాడు అధికారుల దగ్గర, రాజుల దగ్గర ఉంటాడు. అండ్ మనం కొంతమందిని మూలకు దోషిస్తాం, వీడు పనికిమాలినోడు, ఇది పనికిమాలింది. కానీ దేవుడు వాళ్ళే తీసుకొచ్చి తలగా పెట్టేస్తాడు. తృణీకరించబడిన రాయిని ఆయన మూలరాయిగా చేసేస్తాడు. నా జీవితంలో నేను అనుభవించాను. నన్ను ఎవడు లెక్క చేసేవాడు కాదు. నేను నాయకత్వానికి వచ్చిన సిటీలో ప్రతి వాడు నన్ను లెక్క చేసేవాడు కాదు. దేవుడు నన్ను ఏం చేశాడంటే వాళ్ళందరికంటే వచ్చి నా స్థితిలో తీసుకెళ్ళాడు. చాలామంది నాయకులే వెళ్ళిపోయారు, లేనే లేరు. కనుక చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి. దేవుని వలన నీకు మెప్పు కలుగుతుంది. ఇవాళ నేను ఆశిస్తుంది కూడా అదే. నాకు మేడల మిద్దెలు కావాలా, మెగా చర్చ్ కావాలా, ఇల్లు గురించి ప్రార్థన చేయట్లేదు. ప్రభువా నీ సన్నిధికి వచ్చినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసులు అనాలి. దాని గురించి నేను ప్రయాసపడుతున్నాను. అందుకే అహోరాత్రులు కృషి చేస్తున్నాను. అందుకే మోకాళ్ళు ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు ఆ స్థితి నాకు ఇస్తాడండి. అదే నాకు కావాల్సింది కూడా. లాస్ట్ అండి, భూలోకమునకు తీర్పు. ఈ యొక్క భూలోకం అంతటికి జడ్జిమెంట్, తీర్పు వచ్చేస్తుంది అంటున్నాడండి. అపోస్తుల కార్యాలు
17వ అధ్యాయం 31. అపోస్తుల కార్యాలు 17:31. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయుడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మళ్ళీ చదువుతాలి. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును భూలోకానికి తీర్పు తీర్చే ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేస్తున్నాడు. ఈ మృతులలో నుండి లేపడు. అదే మనం ఈస్టర్ ఆరాధన చేస్తాం. యేసు ప్రభు గారు కానీ ఆ మృతుల్లో నుండి లేచి ఉండకపోతే క్రైస్తత్వం లేదండి. ప్రపంచంలో దేవుళ్ళు అనబడేవారు ఉన్నారు, దేవుళ్ళు లేరు. వాళ్ళు దేవుళ్ళు అనబడుతున్నారు, దేవుళ్ళు కాదు. ఒకే ఒక దేవుడు. ఎవరండి? సమాధిని గెలిచిన దేవుడు, యేసు దేవుడు. ఇవాళ సమాధుల గురించి అనుకుంటున్నారు మనుషులు. యేసు ప్రభు గారి సమాధి ఏంటండి? అది ఖాళీ సమాధి, ఎవరు కూడా లేరు అందులో. దానివల్ల ఏంటొచ్చింది? మనకి పునరుద్ధానం వచ్చింది. మనకి ఆ మరణం మీద విజయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. లాస్ట్ మరి చదివి తల్లి. మృతులలో నుండి ఆయన లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తీర్పు న్యాయపీఠం ఎదుట మీరు నేను నిలబడాలి. మనందరం కూడా నిలబడాలి. ఇక్కడ నువ్వు మంచివాడిగా ఉండొచ్చు, నేను మంచివాడిగా ఉండొచ్చు. ఇక్కడ నువ్వు మంచిదానిగా ఉండొచ్చు, మంచిదానిగా లేకపోవచ్చు. ఈ వాస్తవికత, యథార్థం అనేది ఆ తీర్పు సింహాసనం మీద బయలుపరచబడుతుంది. దేవుని దగ్గర రికమెండేషన్స్ లేవు. నీ చేసిన క్రియలన్నీ అక్కడ ఆ స్క్రీన్ మీద వస్తాయి, లెక్కించబడతాయి. దానిని బట్టే నీకు నాకు తీర్పు విధించబడుతుందండి. దానిని బట్టే దేవుని రాజ్యంలో ఉంటాం, నరకానికి పోవడం అనేది డిసైడ్ అవుతుంది. ఇక్కడ కూర్చో వాళ్ళందరితో, నా మైక్ వింటున్న ప్రజలందరితో, ప్రపంచంతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని దగ్గర మీ పాపాలు ఒప్పుకోండి, దేవుని దగ్గర మిమ్మల్ని తగ్గించుకోండి. ఆ న్యాయ సింహాసనం ముందుకు వెళ్ళక ముందే, ఆ తీర్పు సింహాసనం వెళ్ళక ముందే మీరు మారుమనసు పొందండి. దేవుడు అంటున్నాడు, మీ పాపంలను మీరు ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విడిపించి మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపురుషుడు తండ్రి యేసునైనా కృపామేడ, ఈ దినాన్ని నాతో చాలా స్పష్టంగా మాట్లాడారు ప్రభువా, మాతో స్పష్టంగా మాట్లాడారు. ఒక దినాన్ని నేను ఇక్కడ కూర్చున్న వారము, మైక్లో వింటున్న వాళ్ళందరం కూడా తీర్పు సింహాసనం రావాలి ప్రభువా. అక్కడ నాయన మేమందరము బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలు అనిపించుకోవడానికి ప్రయాసపడి కృప నాకు మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.